మన రక్షకుడు ఛానల్ని వీక్షిస్తున్న మీ అందరికీ ప్రభు పేరిట శుభములు. ఈరోజు నేను మీతో మాట్లాడబోయే మాటలు కొంచెం ఘాటుగా ఉండొచ్చు, కొందరికి కోపం తెప్పించవచ్చు. కానీ మీ గుండె మీద చెయ్యి వేసుకుని ఆలోచిస్తే ఈ దేశంలో పుట్టిన ప్రతి దళితుడికి, ప్రతి క్రిస్టియన్కి, ప్రతి ముస్లింకి ఇది అక్షర సత్యం అనిపిస్తుంది. మీరు థంబ్నెయిల్లో చూసిన విషయం మీద నేను చాలా స్టడీ చేశాను. దాన్ని వివరంగా మీకు గ్రౌండ్ రియాలిటీ ఏంటో, అలాగే ఎంతో కాంట్రవర్షియల్ అయిన విషయాలని ఈ వీడియోలో నేను మాట్లాడబోతున్నాను. మీరు ఆలోచించగలిగితే చాలు. ఒక వ్యక్తి తన ఇష్టానుసారంగా దేవుని వాక్యాన్ని నమ్మి తన విశ్వాసాన్ని మార్చుకుని క్రీస్తుని వెంబడించినప్పుడు చట్టం దృష్టిలో అతని సామాజిక హోదా కూడా మారిపోతుందా? మతం మారితే కులం కూడా మారిపోతుందా అనే ఈ మాట ఈ మధ్యకాలంలో మనం తరచుగా వార్తల్లో, డిబేట్స్లో వింటున్నాం కదా. ఒక వారం నుంచి సుప్రీంకోర్టులో ఒక తీర్పు వచ్చిన దగ్గర నుంచి ఏ యూట్యూబ్ ఛానల్ చూసినా, ఏ న్యూస్ ఛానల్ చూసినా ఈ విషయం మీద చాలామంది వక్తలు, చాలామంది చాలా రకాలుగా మాట్లాడారు. ఆ తీర్పులో కోర్టు చాలా స్పష్టంగా, కఠినంగా ఒక మాట చెప్పింది. అదేంటంటే, హిందూ మతం నుండి క్రైస్తవ మతంలోకి మారిన దళితులకు ఇక మీదట ఎస్సీ రిజర్వేషన్లు ఏమాత్రం వర్తించవు అని తేల్చి చెప్పేసింది. ఈ తీర్పు కేవలం ప్రభుత్వ ఉద్యోగాలకు, విద్యావకాశాలకే పరిమితం కాలేదు. అంతకు మించి దళితుల రక్షణ కోసం ఉన్న అతిపెద్ద ఆయుధం ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం కింద లభించే రక్షణ కూడా ఇకపై మతం మారిన దళిత క్రైస్తవులకు వర్తించదని కోర్టు తేల్చి చెప్పడం ఇప్పుడు దేశవ్యాప్తంగా ఒక అతిపెద్ద చర్చకు, ఆందోళనకు దారితీసింది. అసలు ఒక వ్యక్తి హిందూ మతం నుండి క్రీస్తు మార్గంలోకి మారిన మరుక్షణమే అతని రిజర్వేషన్ హక్కులు, అతనికి రాజ్యాంగం కల్పించిన లీగల్ ప్రొటెక్షన్ ఎందుకు రద్దవుతాయి? అసలు మన రాజ్యాంగ నిబంధనలు, ముఖ్యంగా ఆర్టికల్ 341 దీని గురించి ఏమని చెప్తోంది? క్రైస్తవులమైన మనమందరం ఖచ్చితంగా వినాల్సిన, అర్థం చేసుకోవాల్సిన ఈ లోతైన న్యాయపరమైన కారణాలను ఈ వీడియోలో ఖచ్చితమైన వాస్తవాలతో సహా పరిశీలిద్దాం. ఈ తీర్పు వెనుక ఉన్న అసలు చిక్కుముడిని విప్పాలంటే మనం చరిత్రలో కొంచెం వెనక్కి వెళ్లి మన రాజ్యాంగ రూపకర్తల ఆలోచనలేమిటో చూడాలి. ఆ చట్టం చేసినప్పుడు ఉన్న పరిస్థితులనేంటో చూడాలి. ఆ చట్టం ఎవరు ఎలా చేశారో చూడాలి, ఎందుకు చేశారో కూడా చూడాలి. ఈ వీడియో ప్రతి క్రైస్తవ కుటుంబానికి, ప్రతి ముస్లిం కుటుంబానికి చాలా చాలా ముఖ్యమైనది. దయచేసి ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి. ఏది మిస్ అవ్వకండి, మిస్ అయి కన్ఫ్యూజ్ అవ్వకండి. ముందుగా మనం మత మార్పిడి అనే పదం గురించి మాట్లాడుకుందాం. క్రైస్తవ్యం అంటే ఏదో ఒక పార్టీ కండువా తీసేసి ఇంకో పార్టీ కండువా కప్పుకోవటం కాదు. అది దేవునితో ఒక ఆత్మీయ బంధం. ఈ కుట్రను ఛేదించాలంటే 1950 జనవరి 26 ఆ రోజే మన భారతదేశ రాజ్యాంగం అమల్లోకి వచ్చింది. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎంతో కష్టపడి దళితుల హక్కుల కోసం రిజర్వేషన్లు కల్పించారు. అంతేకాదు, ఆర్టికల్ 25 ద్వారా ఈ దేశంలో పుట్టిన ప్రతి పౌరుడు తనకు నచ్చిన దేవుణ్ణి, తనకు నచ్చిన మతాన్ని స్వేచ్ఛగా ఆచరించవచ్చని ఒక ఫండమెంటల్ రైట్ ఇచ్చారు. ఇక్కడంతా బాగానే ఉంది కదా, దళితులకు హక్కులు వచ్చాయి, ఎవరికైనా నచ్చిన మతాన్ని ఆచరించే స్వేచ్ఛ వచ్చింది. కానీ ఇక్కడే జరిగింది ఒక భయంకరమైన మొదటి కుట్ర. రాజ్యాంగం అమల్లోకి వచ్చిన 7 నెలలకే ఆగస్టు 10, 1950లో అప్పటి ప్రభుత్వం దొడ్డిదారిన ఒక ఆర్డర్ పాస్ చేసింది. ఎస్సీ రిజర్వేషన్లు కేవలం హిందూ మతంలో ఉన్న దళితులకు మాత్రమే వర్తిస్తాయి అని ఒక అడ్డగోలు నిబంధనను లోపల పెట్టేశారు. ఈ ఆర్డర్ను జారీ చేసినప్పుడు అధికారంలో ఉన్న కీలక వ్యక్తులు ఎవరో తెలుసా? జవహర్ లాల్ నెహ్రూ, అప్పటి ప్రధానమంత్రి, కేబినెట్ అధినేతగా పూర్తి రాజకీయ బాధ్యత ఆయనదే. సర్దార్ వల్లభాయ్ పటేల్, అప్పటి హోంమంత్రి. ఎస్సీ వ్యవహారాలు హోంశాఖ కింద ఉండేవి కాబట్టి నోట్ సిద్ధం చేయడంలో ఆయన పాత్ర కీలకం. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ గారు, అప్పటి రాష్ట్రపతి. ఈ ఆర్డర్పై సంతకం చేసింది ఈయనే. ఇక చివరిగా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు క్యాబినెట్లో ఉన్నప్పటికీ ఈ నిర్ణయం ఆయన ప్రమేయం లేకుండా లేదా ఆయన అభ్యంతరాలను పక్కన పెట్టి తీసుకున్నట్లు మనకు కనపడుతుంది. ఈ నిర్ణయంలో ఆయన ప్రమేయం లేదని చెప్పడానికి ఆయన రాజీనామా సమయంలో చేసిన ప్రసంగమే సాక్ష్యం. అందుకే దీనిని దొడ్డిదారిని చేసిన ప్రయత్నంగా అన్నారు. దొడ్డిదారిని అనడానికి ఒక ప్రధాన కారణం ఏంటంటే, దీనిని పార్లమెంటులో చర్చించకుండా కేవలం ఒక ఎగ్జిక్యూటివ్ ఆర్డర్, రాష్ట్రపతి ఉత్తర్వు ద్వారా అమల్లోకి తీసుకురావడం. రాజ్యాంగం ప్రకారం ఏ కులాలను ఎస్సీ జాబితాలో చేర్చాలో నిర్ణయించే అధికారం రాష్ట్రపతికి ఉంటుంది. ఆగస్టు 10, 1950న ఈ అధికారాన్ని ఉపయోగించి కాన్స్టిట్యూషన్ షెడ్యూల్డ్ క్యాస్ట్ ఆర్డర్ 1950 విడుదల చేశారు. ఈ ఆర్డర్లోని 3వ పేరాలో ఒక నిబంధన చేర్చారు. అప్పటి అదే కాపీని ఇప్పుడు నేను చదువుతాను, చూడండి. The Constitution, Scheduled Caste Order, 1950. In exercise of the powers conferred by Clause 1 of Article 341 of the Constitution of India, the President, after consultation with the governors and Raj Pramukhs of the states concerned, is pleased to make the following order, namely, 1. This order may be called
the Constitution Schedule Caste Order, 1950. 2. Subject to the provisions of this order, the caste, races or tribes or parts of or groups within caste or tribes specified in parts 1 to 16 of the schedule to this order shall, in relation to the states to which those parts respectively relate, be deemed to be scheduled caste so far as regards members thereof resident in the localities specified in relation to hem in those parts of that schedule. 3. Notwithstanding anything contained in paragraph 2, no person who professes a religion different from Hinduism shall be deemed to be a member of a scheduled caste, provided that every member of the Ramdasi, Kabir Panthi, Mazhabi or Sikli Gar caste resident in Punjab or the Patiala and East Punjab States Union shall, in relation to that state, be deemed to be a member of the scheduled caste, whether he professes the Hindu or the Sikh religion. 4. Any reference in the schedule to this order to a district or other territorial division of a state shall be construed as a reference to that district, the territorial division as existing on the 26th January 1950. ఈ డాక్యుమెంట్లోని పారాగ్రాఫ్ 3ని ఒకసారి చదవండి. వాళ్ళ కుట్ర, వాళ్ళ హిపోక్రసీ అక్షరాల సాక్షిగా ఎలా రికార్డ్ అయిందో మీకే అర్థమవుతుంది. నో పర్సన్ హూ ప్రొఫెసెస్ ఏ రిలీజియన్ డిఫరెంట్ ఫ్రమ్ హిందూయిజం షల్ బి డీమ్డ్ టు బి ఏ మెంబర్ ఆఫ్ ఏ షెడ్యూల్డ్ క్యాస్ట్. అంటే దాని అర్థం ఏంటంటే హిందూ మతం కాని వేరే ఏ మతాన్ని ఆచరించే వ్యక్తిని షెడ్యూల్డ్ కులంగా పరిగణించకూడదు, ఎస్సీగా పరిగణించకూడదు. దళితుడిగా పుట్టినవాడు కేవలం హిందువుగా ఉంటేనే వాడికి రిజర్వేషన్లు ఇస్తాం, క్రీస్తుని నమ్ముకుంటే వాడి హక్కులు లాక్కుంటామని రాజ్యాంగం ముసుగులో రాసిన తొలి కుట్ర ఇది. హిందూ మతం కాని మరే ఇతర మతాన్ని అనుసరించే వ్యక్తిని వాడు దళితుడైనా సరే షెడ్యూల్ కులానికి చెందిన వ్యక్తిగా గుర్తించకూడదు అనేది దీని సారాంశం. రాజ్యాంగం ప్రకారం మతంతో సంబంధం లేకుండా అందరికీ సమాన హక్కులుండాలి. కానీ ఈ ఆర్డర్ ద్వారా కేవలం మతం ప్రాతిపదికన రిజర్వేషన్లను పరిమితం చేశారు. దీనివల్ల క్రైస్తవ, ఇస్లాం మతంలోకి మారిన దళితులు వారి రిజర్వేషన్ హక్కులను కోల్పోయారు. ఇక్కడే వాళ్ళ అసలు బండారం బయటపడింది. దళితుడు మతం మారితే అంటరానితనం పోయిందని, వాడికి రిజర్వేషన్లు ఎందుకని తీర్పులిస్తున్న కోర్టులు, ప్రభుత్వాలు ఆ లైన్ కిందనే వాళ్ళు ఇచ్చిన మినహాయింపుని ఎందుకు చదవడం లేదు? అదే పారాగ్రాఫ్లో కింద ఏముందో చదవండి. పంజాబ్లో ఉండే రామ్దాసి, కబీర్ మంతి, మహజబీ లాంటి దళిత కులాలకు ఒక కండిషన్ పెట్టారు. వెదర్ హీ ప్రొఫెసెస్ ద హిందూ ఆర్ ద సిక్ రిలీజియన్. అంటే వాళ్ళు హిందువులైనా సరే లేదా సిక్కు మతం తీసుకున్న వారైనా సరే వాళ్లకు ఎస్సీ రిజర్వేషన్ వర్తిస్తుంది అని అదే కాగితంలో, అదే పేరా కింద, అదే ఆర్డర్లో రాసి పెట్టారు. దీని వెనుక ఉన్న హిపోక్రసీ చూడండి. కులం, అంటరానితనం లేదనే కారణంతో క్రైస్తవులకు ఎస్సీ రిజర్వేషన్లను కట్ చేశారు కదా. మరి అవే కులరహిత మతాలైన సిక్కులకు 1956లో, బౌద్ధులకు 1990లో సవరణలు చేసి ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు ఇచ్చారు? దళితులు క్రైస్తవ్యంలోకి మారితే వాళ్ళ సామాజిక వెనకబాటుతనం, వాళ్ళ దరిద్రం రాత్రికి రాత్రే మాయమైపోయిందా? అంటే చూడండి, ఒక పక్క ఆర్టికల్ 25 ప్రకారం నువ్వు ఏ మతాన్నైనా స్వీకరించవచ్చని రాజ్యాంగం చెప్తుంటే, మధ్యలో తీసుకొచ్చిన ఈ 1950 ఆర్డర్ మాత్రం నువ్వు గనుక హిందూ మతాన్ని వదిలి క్రైస్తవ్యం స్వీకరిస్తే నీ ఎస్సీ హోదాను లాక్కుంటామని భయపెట్టింది. ఇది రాజ్యాంగం ఇచ్చిన మత స్వేచ్ఛను ఒక చేత్తో ఇచ్చి మరో చేత్తో గుంజుకోవటం కాదా? ఈ కుట్ర ఎందుకు చేశారు? సిక్కులకు, బౌద్ధులకు ఎస్సీ రిజర్వేషన్ ఎందుకు ఇచ్చారంటే ఈ రెండు మతాలకు హోదా కల్పించడానికి ప్రధానంగా భారతీయ మూలాలు మరియు అంటరానితనం అనే అంశాలు ప్రాతిపదికగా తీసుకున్నారు. రాజ్యాంగం ప్రకారం హిందూ, సిక్కు మరియు బౌద్ధ మతాలను భారతీయ మూలాలున్న మతాలుగా పరిగణిస్తారు. ఇండిక్ రిలీజియన్స్ అంటారు. సిక్కు మతంలో కూడా అంటరానితనం వంటి సామాజిక వివక్ష కొనసాగుతోందని, సిక్కులు హిందూ మతానికి ఒక శాఖ వంటి వారని భావించి మాస్టర్ తారాసింగ్ వంటి నేతలు పోరాటం మరియు 1955లో కాకా కలేల్కర్ కమిషన్ నివేదిక ఆధారంగా 1956లో వీరికి ఎస్సీ హోదా కల్పించారు. 1990లో బౌద్ధులకు ఈ అవకాశాన్ని ఇచ్చారు. డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి నాయకత్వంలో లక్షలాది మంది దళితులు బౌద్ధంలోకి మారారు. వీరు మతం మారినప్పటికీ వారి సామాజిక స్థితిగతుల్లో మార్పు రాలేదని, అంటరానితనం ఎదుర్కొంటున్నారని గుర్తించి 1990లో విపి సింగ్ ప్రభుత్వం వీరికి ఎస్సీ హోదా ఇచ్చింది. రాజకీయ ఒత్తిడి వల్ల 1956లో సిక్కులకు, 1990లో బౌద్ధులకు ఈ హోదాను కల్పించారు. కానీ ముస్లిం మరియు క్రైస్తవ దళితులకు మాత్రం నేటికి ఇది దక్కలేదు. వాళ్లకు దళితుల మీద ప్రేమ లేదు. ఈ దేశంలో క్రైస్తవ్యం ఎక్కడ పెరిగిపోతుందో, దళితులందరూ ఆ యేసయ్య ప్రేమకు ఆకర్షితులై ఎక్కడ చర్చిల బాట పడతారో, ఎక్కడ తమకు ఓటు బ్యాంకు లేకుండా పోతుందో అన్న భయం. దళితుడు బాగుపడుతున్నాడన్న కడుపు మంట.
దళితులు భారీగా క్రైస్తవ లేదా ఇస్లాం మతంలోకి మారకుండా చూడటం ఒక ఉద్దేశం. ఎస్సీ హోదా కావాలంటే హిందూ మతంలోనే ఉండాలనే నిబంధన పెడితే మత మార్పిళ్లు తగ్గుతాయని అప్పటి పాలకులు భావించారు. సరే, హిందూ మతంలో అంటరానితనం ఉంది కాబట్టి వాళ్ళకి మాత్రమే రిజర్వేషన్లు ఇచ్చారనుకుందాం. క్రైస్తవ్యంలో కులం లేదు కాబట్టి రిజర్వేషన్లు ఇవ్వలేదని కోర్టులు వాదిస్తున్నాయి కదా. ఇక్కడే నేను ఒక పక్కా లాజికల్ ప్రశ్న అడుగుతున్నాను. ఈ హిపోక్రసీకి ఎవరి దగ్గరైనా సమాధానం ఉందా? 1950లో కేవలం హిందువులకు మాత్రమే అన్న చట్టాన్ని 1956లో ఎందుకు మార్చారు? సిక్కు మతంలోకి మారిన దళితులకు ఎస్సీ రిజర్వేషన్లు ఇస్తూ ఎందుకు సవరణ చేశారు? ఎందుకు అమెండ్మెంట్ చేశారు? పోనీ 1990లో బౌద్ధ మతం స్వీకరించిన వారికి కూడా ఎస్సీ రిజర్వేషన్లు వస్తాయని ఎందుకు చట్టం పాస్ చేశారు? ఒకసారి లాజికల్ గా ఆలోచించండి. సిక్కు మతాన్ని స్థాపించిన గురునానక్ గారు, బౌద్ధ మతాన్ని స్థాపించిన గౌతమ బుద్ధుడు, వీళ్ళిద్దరూ హిందూ మతంలో ఉన్న కాస్ట్ సిస్టమ్ కి వ్యతిరేకంగా పుట్టుకొచ్చిన వాళ్లే కదా. వాళ్ళ మత గ్రంథాల్లో కూడా కులం లేదు, అంటరానితనం లేదు. వాళ్ళ మతాలు కూడా కులరహిత మతాలే. మరి ఆ మతాల్లో కులం లేనప్పుడు వాళ్ళకి మాత్రం ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు కంటిన్యూ చేస్తున్నారు? దీనికి వాళ్ళు చెప్పే సాకు ఏంటంటే, సిక్కు బౌద్ధ మతాలు ఇండియాలో పుట్టాయి, ఇండిక్ రిలీజియన్స్, క్రైస్తవ్యం ఇజ్రాయెల్లో పుట్టింది అంటారు, ఇస్లాం అరబ్ కంట్రీస్ లో పుట్టింది అంటారు. ఇదేం లాజిక్ అండి? రిజర్వేషన్లు ఇస్తుంది సామాజిక వెనుకబాటుతనం కోసమా, లేక ఏ మతం ఏ దేశంలో పుట్టింది అన్న దాన్ని బట్టా? సోషల్ బ్యాక్వర్డ్నెస్ ని చూసే కదా ఇవ్వాలి. దీన్ని బట్టి మనకేమర్థం అవుతుంది? మీకు క్రైస్తవ్యం అనే సిలువ కనపడితే చాలు వీళ్ళని ఎలాగైనా అనగదొక్కాలి అనే ఉద్దేశం స్పష్టంగా కనిపిస్తుంది కదా. కులం అనేది బౌద్ధంలో కూడా లేదు, కానీ క్రైస్తవ్యానికి మాత్రమే ఎందుకు ఈ కఠినమైన రూల్ పెట్టారో మీకు ఈ పాటికే అర్థమై ఉండాలి. మరింత జరుగుతుంటే మనకు మత స్వేచ్ఛనిచ్చిన అంబేద్కర్ గారి స్పందనేంటి దీని గురించి? అంబేద్కర్ గారు ఈ ఆర్డర్ను తీవ్రంగా వ్యతిరేకించారు. దీనిని ఆయన రాజ్యాంగ విరుద్ధం అని భావించారు. ఇదే ఆయన రాజీనామా వరకు తీసుకువెళ్ళింది. అంబేద్కర్ గారు భారతదేశంలో కుల నిర్మూలన మరియు మహిళా సాధికారత కోసం హిందూ కోడ్ బిల్లును ఒక గొప్ప ఆయుధంగా భావించారు. హిందూ కోడ్ అనేది భారతదేశంలోని హిందూ వ్యక్తిగత చట్టాలను ఆధునీకరించడానికి మరియు క్రోడీకరించడానికి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు రూపొందించిన ఒక విప్లవాత్మక చట్టం. హిందూ సమాజంలో వేల ఏళ్లుగా కొనసాగుతున్న అన్యాయమైన ఆచారాలను మార్చి ముఖ్యంగా మహిళలకు సమాన హక్కును కల్పించడం దీని ప్రధాన లక్ష్యం. అప్పటి సనాతనవాదులు, హిందూ మహాసభ వంటి సంస్థల నుండి దీనికి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. నెహ్రూ ప్రభుత్వం కూడా దీన్ని ఆమోదించడానికి వెనుకడుగు వేసింది. అంబేద్కర్ గారు రాజీనామా చేసిన తర్వాత కొంతకాలానికి 1952లో నెహ్రూ గారి ప్రభుత్వం ఎన్నికల్లో గెలిచాక ఇదే బిల్లును 4 వేర్వేరు చట్టాలుగా విభజించి ఆమోదించింది. కానీ అదే సమయంలో ప్రభుత్వం 1950లో ఈ ఉత్తర్వు ద్వారా దళితులను మతం పేరుతో విభజించడం ఆయనను తీవ్రంగా కలిచివేసింది. అంబేద్కర్ గారు 1951 సెప్టెంబర్ 27న తన మంత్రి పదవికి రాజీనామా చేసినప్పుడు తన ప్రసంగంలో ఈ 2 అంశాలను కీలక కారణాలుగా పేర్కొన్నారు. మొదటిది హిందూ కోడ్ బిల్లు వైఫల్యం. నెహ్రూ గారి ప్రభుత్వం ఈ బిల్లును ఆమోదించడంలో విఫలమైందని, దీనిని చంపేశారని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. రెండవదిగా దళితుల పట్ల వివక్ష. రాజ్యాంగం అమలులోకి వచ్చాక కూడా దళితుల రక్షణ విషయంలో ప్రభుత్వం నిర్లక్ష్యం వహిస్తోందని విమర్శించారు. ముఖ్యంగా 1950 నాటి ఉత్తర్వు ద్వారా మత ప్రాతిపదికన ఎస్సీ హోదాను పరిమితం చేయడంపై ఆయన అసహనం వ్యక్తం చేశారు. కులం అనేది పుట్టుకతో వస్తుంది కానీ మతంతో మారదు. ఒక దళితుడు మతం మారినంత మాత్రాన సమాజం అతనిపై చూపే వివక్ష, అంటరానితనం పోదని ఆయన బలంగా నమ్మారు. అందుకే మతంతో సంబంధం లేకుండా దళితులందరికీ రిజర్వేషన్లు ఉండాలని కోరుకున్నారు అంబేద్కర్ గారు. ఆ దళితులు క్రీస్తు వైపు వెళ్లకుండా ఆపడానికి వాళ్ళు వేసిన ఒక ఆర్థిక మరియు సామాజిక కుట్ర ఈ 1950 ఆర్డర్. నువ్వు క్రీస్తుని నమ్ముకుంటున్నావా? నమ్ముకో, కానీ అలా నమ్ముకుంటే నీకు ప్రభుత్వ ఉద్యోగం రాదు, నీ పిల్లలకు స్కాలర్షిప్ రాదు, వాళ్ళు చదువుకోలేరు, మీ కుటుంబంలో ఎడ్యుకేషన్ ఉండదు, ఎంసెట్లో ఫీజు రియంబర్స్మెంట్ రాదు, ఎలక్షన్లో పోటీ చేయడానికి ఎస్సీ సీటు రాదు అని వాళ్ళ కడుపు కొట్టడం మొదలుపెట్టారు. దళితుల ఆర్థిక దౌర్భాగ్యాన్ని అడ్డం పెట్టుకుని నీకు రిజర్వేషన్ కావాలా అయితే దేవుణ్ణి వదిలేయి, దేవుడు కావాలా అయితే రిజర్వేషన్ వదిలేయి అని బ్లాక్మెయిల్ చేస్తున్నారు. అందుకే ఈరోజు గర్వాపసి పేరుతో, రీకన్వర్షన్ పేరుతో చట్టంలో ట్రిపుల్ టెస్టులు పెట్టి నువ్వు మళ్ళీ పాత మతంలోకి వస్తే నీకు రిజర్వేషన్ ఇస్తాం అని ఓపెన్గా ఆఫర్స్ ఇస్తున్నారు. ఇదంతా ఎందుకు? కేవలం క్రైస్తవ్యం అనే మతం ఈ దేశంలో పెరగకూడదు, టు స్టాప్ ద గ్రోత్ ఆఫ్ క్రిస్టియానిటీ. దళితులు ఎప్పటికీ తమ గుప్పెట్లోనే ఉండాలి అని ఒక ఎజెండాతో జరుగుతున్న అతిపెద్ద కుట్ర ఇది. ఇవేనండి ఆ చట్టం తీసుకురావటానికి ఉన్న చరిత్ర, దాని వాస్తవాలు. మతం మారితే కులం పోతుందట చట్టం, కోర్టులు, ఏసీ గదుల్లో కూర్చొని చెబుతున్న మాట ఇది. కానీ అసలు గ్రౌండ్ రియాలిటీలో జరుగుతున్న పచ్చి నిజం ఏంటో నేను అడుగుతున్నాను, సమాధానం చెప్పండి. ఒక దళితుడు యేసయ్యను నమ్ముకుని బాప్తిజం తీసుకుని చర్చికి వెళ్తే సమాజంలో వాడి మీద ఉన్న కుల వివక్ష పోయిందా? ఈరోజు పల్లెటూళ్ళలోకి వెళ్లి చూడండి, మాలలు, మాదిగలు దేవుణ్ణి నమ్ముకుని చర్చిలు కట్టుకున్నంత మాత్రాన వాళ్ళేమైనా సపరేట్ అయిపోయారా?
వేరే దేశానికి వెళ్ళిపోయారా? లేక వేరే జనంగా వాళ్ళని వాళ్ళు సపరేట్ చేసుకున్నారా? లేదా ట్రైబ్ లాగా విడిపోయారా? లేదుగా, మీతో పాటే ఈ సమాజంలోనే కలిసి బ్రతుకుతున్నారుగా. వాళ్ళ ఇల్లు ఎక్కడున్నాయో చూడండి. బైబిల్ పట్టుకున్నా సరే, చర్చికి వెళ్తున్నా సరే, మాల పల్లెలు, మాదిగ పల్లెలు ఇప్పటికీ ఊరు బయటే కదా ఉన్నాయి. దేవుణ్ణి నమ్ముకున్నంత మాత్రాన వాళ్ళ ఊరు మారిందా? వాళ్ళ వాడ మారిందా? వాళ్ళ ఆర్థిక పరిస్థితి మారిందా? సమాజం వాళ్ళని చూసే అంటరానితనం అనే చూపు మారిందా? దోచుకున్న వారి భూములన్నీ తిరిగిచ్చేశారా? మతం మారితే కులం పోయింది, వాడు మనతో సమానం అయ్యాడు అనుకుంటే చర్చికి వెళ్తున్న ఒక దళిత కుర్రాడిని అగ్రవర్ణాల వాళ్ళు తమ అల్లుడిగా, తమ ఇంటి మనిషిగా ఒప్పుకుంటారా? లేదుగా. ఎక్కడో ఒక చోట ఎవరైనా ధైర్యంగా ప్రేమించి పెళ్లి చేసుకుంటే నడి రోడ్డు మీద కత్తులతో నరికి చంపుతున్న పరువు హత్యలు ఈనాటికి మన కళ్ళ ముందు జరగట్లేదా? ఉన్న విషయాన్నే మాట్లాడుతున్నా. మతం మారితే కులం పోయినప్పుడు పరువు హత్యలు ఎందుకు జరుగుతున్నాయి? ఇల్లు అద్దెకు అడిగితే మీదే కులం అండి, మా కులం అయితే ఇల్లు ఇస్తాం, మీరు క్రిస్టియన్స్ అయితే ఇల్లేమో, మీరు సాయిబులైతే మేము ఇల్లేమో అని ముఖం మీదే ఎందుకు గెంటేస్తున్నారు? కులాన్ని బట్టే రిజర్వేషన్ల స్థాయి దాటి నేడు మతం మీద కూడా వివక్ష పడుతోంది. ఇల్లు రెంట్కి అడిగితే ఏమంటారు? ముందు మీరేం చేస్తారు, మీ ఉద్యోగం ఏంటి అని అడిగే రోజులు పోయాయి. మీరేమిట్లండి అని అడుగుతున్నారు. నన్ను కూడా అడిగారు, నేను అడిగా మీ పిల్లలు ఏం చేస్తారని. వాళ్ళ పిల్లలేమో ఒకరు ఆస్ట్రేలియా, ఒకరు అమెరికా అంట. మరి వాళ్ళని అక్కడ ఏమిట్లు అని అడిగితే గొడ్ల సావిట్లు అని చెబుతారా? చూస్తున్నాంగా అది కూడా. పోండ్రా బాబు మీరు ఎక్కడి నుంచి అంటున్నారు. అన్ని దేశాల్లో చెత్త చేశారు. ఎక్కువ తెలుగోళ్లే మళ్ళీ. ఎక్కడ వివక్ష లేదు. అసలు చనిపోయిన శవానికి కూడా కులాన్ని ఆపాదించే దరిద్రమైన సమాజం మనది. మీకు గ్రౌండ్ రియాలిటీ తెలియాలంటే నిన్న మొన్న సాక్షాత్తు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారి పేరు పెట్టుకున్న కోనసీమ జిల్లాలో జరిగిన ఈ భయంకరమైన సంఘటన చూడండి. ప్రశ్న ఛానల్లో రావణాన్న పెడితే చూశాను. గన్నవరం మండలం కుందాలపల్లి గ్రామంలో ఒక దళిత కుటుంబంలో ఒక వ్యక్తి చనిపోతే ఆ శవాన్ని అంబులెన్స్ లో తీసుకొస్తుంటే ఏమైందో తెలుసా? ఆ ఊరిలో ఉన్న అగ్రవర్ణాల వాళ్ళు గుంపులుగా వచ్చి అంబులెన్స్ ని అడ్డుకున్నారు. రేయ్ అని కులం పేరుతో తిడుతూ, మీరు ఈ రోడ్డు మీద వెళ్లడానికి వీల్లేదు, మా వీధుల్లో నుంచి ఈ దళితుడి శవాన్ని తీసుకువెళ్లడానికి వీల్లేదు, మీరు వెనక్కి తిరిగి ఊరి బయట నుంచి వెళ్ళండి అని కులం పేరుతో పచ్చి బూతులు తిట్టారు. ఆ దళిత బిడ్డలు ఆ శవాన్ని భుజాల మీద మోసుకుంటూ వెళ్తుంటే వాళ్ళ మీద పడి వాళ్ళని తోసేసి ఏకంగా ఆ పాడెను, ఆ శవాన్ని కింద బురదలో పడేశారు. చనిపోయిన ఒక డెడ్ బాడీకి కూడా ఈ దేశంలో కులం ఉందట. ఈ అగ్రవర్ణాల కళ్లకు ఆ శవం కూడా దళితుడిగానే కనిపించిందట. వాళ్ళ వీధుల్లో నుంచి వెళ్తే వాళ్ళ రోడ్లు మైలబడిపోతాయంట. గోరేటి వెంకన్నది ఒక పాట గుర్తొచ్చింది నాకు. మనము ఛాయ తాగితే గ్లాసులు మైలబడిపోతాయంట, మనము మొక్కితే దేవుడు మైమగోలు పోతాడంట, మనము మొక్కితే దేవుడు మైమగోలు పోతాడంట, మనము గుళ్ళె కడుగు పెడితే గుడినే వెలివేస్తారంట, గాలి వీల్చి వదులుతున్నాము గాలిని కూడా వెలివేస్తారా? అరే గాలి వీల్చి వదులుతున్నాము గాలిని కూడా వెలివేస్తారా? వెలిగే పొద్దుల తిరుగుతున్నాము పొద్దును కూడా వద్దంటారా? గాలికి గంగకు లేని అంటూ మనం అంటుకుంటే మరి ఎందుకుంటదిరా? మేము ఛాయ తాగితే వాళ్ళ గ్లాసులు మైలబడిపోతాయంట, గాలి పీల్చి వదులుతున్నాము గాలిని కూడా వెలివేస్తారా? ఆనాటికి ఈనాటికి ఏం మారిందండి? చనిపోయిన శవాన్ని కూడా కులంతోనే చూస్తున్న భయంకరమైన సమాజం మనది. ఇలాంటి సమాజంలో ఒక దళితుడు యేసయ్యను నమ్ముకుని చర్చికి వెళ్లినంత మాత్రాన వాడి మీద ఉన్న కుల వివక్ష పోతుందా? వాడిని అగ్రవర్ణాలు గుండెకు హత్తుకుంటాయా? కులం పేరుతో ఒక శవానికే ఇక్కడ దిక్కులేనప్పుడు వాడు మతం మారితే కులం పోయిందని వాడికి ఉన్న ఒకే ఒక్క రక్షణ అట్రాసిటీ చట్టాన్ని ఎలా తీసేస్తారు? ఒకవేళ మీరు దళిత క్రైస్తవులకు ఆ అట్రాసిటీ చట్టం రక్షణ తీసేస్తే రేపు ఆ అగ్రవర్ణాల వాళ్ళు దళిత క్రైస్తవుల శవాలను అసలు రోడ్డు మీదకే రానివ్వరుగా. వాళ్ళను చంపి పాతేసిన అడిగేవాడు ఉన్నాడు కదా. బానిసలుగా నడుముకు తాటాకు కట్టుకుని మెడకు పిడక కట్టుకుని చెప్పులు చేతుల్లో పట్టుకుని బ్రతికే వాళ్లకు దేవుడు స్వేచ్ఛనిస్తే ఆ స్వేచ్ఛను లాక్కోవడానికే కదా ఈ కుట్రంతా. అసలు వీళ్ళ ఆలోచన విధానం ఎలా ఉంటుందో తెలుసా అండి? అరే ఈ రిజర్వేషన్ల వల్ల నిన్నటిదాకా మన పొలాల్లో పనిచేసినోడు, మన కాళ్ళ కింద పడినోడు ఈ రోజు బడికెళ్తున్నాడు, చదువుకుంటున్నాడు, ప్రభుత్వ ఉద్యోగాలు కొడుతున్నాడు, మన పక్కన కాలు మీద కాలేసుకుని కూర్చుంటున్నాడు, మనతో కలిసి నడుస్తున్నాడు, నిలబడుతున్నాడు. వాడు ఎస్పీ అవుతున్నాడు, డిఎస్పీ అవుతున్నాడు, ఐఏఎస్ అవుతున్నాడు, ఏకంగా ఎమ్మెల్యే అయిపోయి మనల్ని పాలిస్తున్నాడు. వీళ్ళు ఇలాగే ఎదిగితే మన మాట ఎవరింటారు? మన పనులు ఎవడు చేస్తాడు? మన దగ్గర బానిసలుగా కుక్కలా ఎవరుంటారు? వీళ్ళని ఇలాగే వదిలేయకూడదు. ఇది వాళ్ళ అసలు భయం. అణగారిన వర్గాల మీద దశాబ్దాలుగా వంశపారంపర్యంగా అధికారం చెలాయించిన ఆ అగ్రవర్ణాల కడుపులో రగులుతున్న అసలు మంట ఇది. వీళ్ళనెప్పటికీ మన కాళ్ళ కింద, మన చెప్పుల కింద బానిసలుగానే ఉంచుకోవాలంటే ఏం చేయాలి అని వాళ్ళు ఆలోచించారు. ఎందుకంటే మిషనరీల ద్వారా ఈ దళితులకు క్రీస్తు ప్రేమ పరిచయం అయ్యింది. మిషనరీలు వాళ్ళకి విద్యనిచ్చారు, వైద్యాన్ని ఇచ్చారు. అప్పటికి వాళ్ళని కుక్కల్లా చూస్తుంటే మిషనరీలు వాళ్ళను మనుషులుగా గౌరవించారు. దీనితో లక్షలాది మంది దళితులు క్రీస్తు ప్రేమ వైపు ఆకర్షితులయ్యారు, ఎదిగారు. దీన్ని చూసి ఆ పాలకులు భయపడిపోయి రాజ్యాంగంలో చిన్న చిన్న లొసుగులను ఉపయోగించి దళితులను, మైనారిటీలను అణిచివేయడానికి ఆనాడే వేసిన మాస్టర్ ప్లాన్ ఈ 1950 ఆర్డర్.
వీడికి రిజర్వేషన్ ఇద్దాం, కానీ వాడు హిందువుగా మనకి బానిసగా ఉన్నంత వరకే ఇద్దాం. వాడెప్పుడైతే ఆ బానిసత్వం వద్దు నాకు ఫ్రీడమ్ కావాలి అని ఆ క్రైస్తవ్యంలోకి వెళ్తాడో వెంటనే వాడి రిజర్వేషన్లు పీకేద్దాం. వాడు చదువుకోకుండా ఎదగకుండా మళ్ళీ మన దగ్గరే కూలి పని చేసుకునేలా చేద్దాం అని దళితుల ఆర్థిక దౌర్భాగ్యాన్ని అడ్డం పెట్టుకుని వేసిన క్రూరమైన బ్లాక్ మెయిల్ స్కెచ్ ఇది. వాదించే లాయర్లకు, తీర్పులిచ్చే జడ్జీలకు నేను సూటిగా ఒక ప్రశ్న అడుగుతున్నాను. ఆహా, క్రైస్తవ్యంలో కులం లేదు కదా, వివక్ష లేదు కదా అని తీర్పులిస్తున్నారే, అసలు నేల మీద జరుగుతున్న పచ్చి నిజం, గ్రౌండ్ రియాలిటీ మీకు తెలీదా? అంటరానితనం పోయిందా ఈ సమాజంలో? అంత చదువుకున్నారు, మీకు తెలీదా? మీకు తెలుసుగా. ఈ రోజుకి ఈ దేశంలో 100 ఎకరాల భూమి ఎవరి చేతిలో ఉంది? పొలాలు ఎవరివి? ఆ పొలాల్లో కౌలుకు తీసుకుని వ్యవసాయం చేస్తున్నది ఎవడు? నిత్యం ఎండలో కాలిపోతూ రోజువారీ కూలికి వెళ్తున్నది ఎవడు? ఆ దళితుడే కదా. దేవుణ్ణి నమ్మితే వాడి చేతిలో బైబిల్ ఉంటే వాడి ఆస్తిపాస్తులు ఏమైనా పెరిగిపోయాయా? ఈ వివక్షలన్నీ మాయమైపోయాయా? మీ దృష్టిలో మీకన్నీ తెలుసు. కానీ ఆ రాజకీయ బురదలో, ఆ కుహానా వాదనల్లో తలమునకలైపోయి పచ్చి నిజాలను పక్కన పెట్టేస్తున్నారు. మీ తెలివితేటలు ఎవడిని బాగు చేయడానికి, ఎవడిని అన్యాయం చేయడానికి? ఒక దళితుడు యేసయ్యను నమ్ముకుని చర్చికి వెళ్తే మీరేమైనా వాడిని ఇంట్లోకి పిలిచి భోజనం పెడుతున్నారా? లేదే. వాడు బైబిల్ పట్టుకున్నా సరే మాలపల్లెలు, మాదికపల్లెలు ఇప్పటికీ ఊరు బయటే కదా ఉన్నారు. ఒక క్రైస్తవుడికి గాని, ఒక ముస్లింకి గాని ఇల్లు అద్దెకిస్తున్నారా? వ్యాపారం చేసుకోవడానికి ఒక చిన్న షాప్ కూడా ఇవ్వని దారుణమైన పరిస్థితి కదా మన సమాజంలో ఉంది. దీన్ని బట్టి చూస్తే ఏమర్థమవుతుంది? ఈ కుల వివక్ష అనేది మన రాజ్యాంగంలోనో చట్టాల్లోనో లేదు. అది ఈ దేశపు అగ్రవర్ణాల రక్తంలో, వాళ్ళ డిఎన్ఏలో అలాగే ఉండిపోయింది. ఒక దళితుడు సూటు బూటు వేసుకుని చర్చికి వెళ్ళినంత మాత్రాన వాడి డిఎన్ఏ మారిపోయిందని, వాడి కులం మారిపోయిందని ఈ సమాజం ఎప్పటికీ ఒప్పుకోదు. వీడు క్రిస్టియన్ కదా అని తెలిస్తే చాలు, వీడి ఎస్సీగాడే కదా అని తేల్చిపారేసి వాడి మీద ఇంకాస్త ఎక్కువ వివక్ష చూపిస్తున్నారు. క్రీస్తు పేరిట మరింత ద్వేషాన్ని కక్కుతున్నారు. మరి సమాజంలో వివక్ష పోనప్పుడు మతం మారితే వాడి రిజర్వేషన్ ఎలా లాక్కుంటారు? అసలు మతానికి, కులానికి ఏమైనా సంబంధం ఉందా? ఖచ్చితంగా లేదు. మతం అనేది మనిషి మనస్సుకు, ఆత్మకు సంబంధించిన విశ్వాసం. ఫెయిత్ ఈజ్ ఏ చాయిస్. కానీ కులం అనేది ఒక మనిషి ఏ ఇంట్లో పుట్టాడు, అతని వంశావళి దేనికి చెందింది అనే దాన్ని బట్టి ఈ సమాజం వేసే ఒక ముద్ర. క్యాస్ట్ ఈజ్ బై బర్త్. ఒక దళితుడు యేసయ్యను నమ్ముకుని బాప్తిజం తీసుకుని చర్చికి వెళ్తే దేవుని దృష్టిలో అతని పాపాలు కడగబడి ఆయన ఆత్మ పరిశుద్ధంగా మారొచ్చు. కానీ వాడు చర్చిలో నుండి బయటకు వచ్చి పల్లెటూరులో నడుచుకుంటూ వెళ్తున్నప్పుడు సమాజం అతన్ని, ఓహో ఇతను క్రైస్తవుడు కదా, అగ్రవర్ణాలతో సమానం అని ఎవరైనా ఇంట్లోకి పిలిచి ఆతిథ్యం ఇస్తున్నారా? మీతో కలుపుకుంటున్నారా? లేదు. వాడు బైబిల్ పట్టుకున్నా సరే వాడు చేసే పనులవే, వాడి జీవిత విధానం అదే, వాడు ఉండే కాలనీ ఊరు బయటే. ఈ సమాజం వాడిని చూసేది వాడి దళిత కులాన్ని బట్టే తప్ప వాడు నమ్ముకున్న క్రీస్తును బట్టి కాదు. ఇది మన దేశంలో ఎవరూ కాదనలేని పచ్చి నిజం. మతం మారినంత మాత్రాన వాడి ముఖం మీద సమాజం వేసిన అంటరానితనం అనే ముద్ర చెరిగిపోదు. మరి అంటరానితనం పోనప్పుడు వాళ్ళకివ్వాల్సిన ఎస్సీ రిజర్వేషన్ను, అట్రాసిటీ చట్టాన్ని రాజ్యాంగం ఎలా లాక్కుంటుంది? ఒక క్రిస్టియన్ దళితుడి మీద దాడి జరిగితే నువ్వు చర్చికి వెళ్తున్నావు కాబట్టి నీకు అట్రాసిటీ చట్టం వర్తించదు అని కోర్టులు కేసులు కొట్టేయడం వాళ్ళను మళ్లీ తిరిగి అగ్రవర్ణాల గుప్పెట్లోకి ఇవ్వటం కాదా? దీని వెనుక ఉన్న అసలు కుట్ర, వాళ్ళ మాస్టర్ ప్లాన్ ఏంటో నేను ఇప్పుడు బట్టబయలు చేస్తాను, వినండి. అసలు దళిత క్రైస్తవుల మీద ఉన్న ఈ ఎస్సీ ఎస్టీ అట్రాసిటీ చట్టం అనే రక్షణ కవచాన్ని లాగేసుకోవడానికి ఎందుకు ఇలా టార్గెట్ చేశారో తెలుసా? వాళ్ళకి రిజర్వేషన్లు పోతే ఎవరికి వచ్చే లాభం లేదు. కానీ ఈ అట్రాసిటీ చట్టం పోతే మళ్లీ పాత రోజులు వస్తాయి. మళ్లీ దళితుల మీద, అణగారిన వర్గాల మీద పాత తరహాలోనే పెత్తనం చెలాయించవచ్చు. వాళ్ళని అణగదొక్కొచ్చు. వాళ్ళ కుటుంబాలను సర్వనాశనం చేయొచ్చు. అవసరమైతే వాళ్ళను ఊళ్లలో నుండి వెలివేయొచ్చు. రాజ్యాంగం దళితులకు ఇచ్చిన చట్టపరమైన రక్షణను పూర్తిగా తీసేస్తే ఇక మీ అరాచకాలు ఆపేవాడెవడు? మీ అండబలం, మీ కండబలం, మీకున్న ఆర్థిక బలంతో ఆ దళితుల మీద, క్రైస్తవుల మీద ఇష్టానుసారంగా విజృంభించడానికే కదా ఈ కుట్రంతా. రేపొద్దున ఒక ఊళ్ళో ఒక క్రైస్తవుడు 2 వాక్యాలు సువార్త చెప్తే, ప్రార్థన చేసుకోవడానికి ఒక చర్చి కట్టుకుంటే, ఆదివారం పూట ఆరాధన చేసుకుంటూ పాటలు పాడుతుంటే ఆ సౌండ్ మీకు వినిపిస్తే మీరు 100 మంది గుంపులుగా వెళ్లి వాళ్ళ ఇళ్ల మీద పడి, చర్చిల మీద ఎగబడి రక్తం వచ్చేలా కొట్టినా సరే మీ మీద అట్రాసిటీ కేసులు పడవు. ఆ ఎస్సీ చట్టం అనే భయాన్ని పూర్తిగా మీలో నుంచి తీసేసుకుని దళితుల మీద యథేచ్ఛగా రెచ్చిపోవడానికే కదా ఈ ప్లాన్ అంతా. చట్టం ఉన్నప్పుడే మీరు విచ్చలవిడిగా రెచ్చిపోతుంటే ఇక ఆ ఒక్క ఫ్రీడమ్ కూడా లేకపోతే మీరు వాళ్ళని బతకనిస్తారా? ఒక్కసారి అట్రాసిటీ చట్టం లేదు అని తేలిపోతే ఇక వాళ్ళను భయపెట్టి, బెదిరించి మళ్లీ ఆనాటి అంటరాని స్థితికి, ఆ చీకటి బానిసత్వంలోకి దారుణంగా లాకెళ్లొచ్చనే కదా మీ టార్గెట్. మేము కొడతాం, దాడులు చేస్తాం, చర్చిలు కూలగొడతాం, మా మీద అట్రాసిటీ కేసు పెట్టే దిక్కు మీకు లేదు అని వాళ్ళ నోరు నొక్కడానికే కదా ఈరోజు మీరు కోర్టుల్లో, చట్టాల్లో దళితులకు, క్రైస్తవులకు వ్యతిరేకంగా దశాబ్దాలుగా పోరాడుతుంది. ఇది చట్టబద్ధంగా జరుగుతున్న ఒక సామాజిక ఉగ్రవాదం కాదా? ఇది సోషల్ టెర్రరిజం కాదా? ఈ పచ్చి నిజాలు చూశాక కూడా ఇంకా క్రైస్తవ సంఘాలు నిద్రపోతాయా?
సరే వాళ్ళు కుట్ర చేస్తున్నారు అని వాళ్ళని అంటున్నాం కదా, ఇప్పుడు మన గుండె మీద చేసుకుని ఇంకొక పచ్చి నిజం మాట్లాడుకుందామా? ఈరోజు బైబిల్లో ఉన్నది అసలు మనకి దేవుడు నేర్పించింది ఎవరు ఫాలో అవుతున్నారు? మన క్రైస్తవ సంఘాల్లో కులం లేదా? దేవుని బిడ్డలు అని చెప్పుకునే మన రక్తంలో కులపిచ్చి లేదా? ఒకడు దేవుణ్ణి నమ్ముకుని ఏదైనా ఒక కొత్త చర్చికి వెళ్తే ఆప్యాయంగా పలకరించడం మానేసి, బ్రదర్ మీరేమిట్లు, ఏ ఏరియాలో ఉంటారు, మీ ఇంటి పేరేంటి అని కులాలను వెతికే చర్చిలు ఇక్కడ కోకొల్లలు. అంతెందుకండి, మన రక్షకుడు ఛానల్ ద్వారా నేను వీడియోలు చేస్తుంటే నాకే చాలా మంది ఫోన్ చేసి, ఎవరో కాదు చాలా పెద్దవాళ్ళు, రిటైర్డ్ గవర్నమెంట్ ఆఫీసర్స్, మీ ఇంటి పేరేంటి? నా ఇంటి పేరు చెప్తే ఇప్పుడు నేను ఏ కులమో వాళ్ళకి తెలియాలి, వాళ్ళ ఇంట్రెస్ట్ అది. ఈ రోజు ఆ కులానికి ఒక చర్చి, ఈ కులానికి ఒక చర్చి, వాళ్ళకు ఒక చర్చి, వీళ్ళకు ఒక చర్చి, మాదిగలకు ఒక చర్చి, మాలలకు ఒక చర్చి. ఇది దేవుని సంఘమా లేక కుల సంఘాలా? అంతెందుకు, అతి పెద్ద సంఘం అని డబ్బా కొట్టుకునే చర్చిల్లో కులం లేదా? అక్కడ ఆయన దగ్గరకు వచ్చి స్టేజ్ వెనకాల పర్సనల్ గా మాట్లాడే వాళ్ళు, చర్చి వ్యవహారాలు, చర్చి వ్యాపారాలు నడిపే వాళ్ళందరూ ఒకటే బ్యాచ్, అంతా అదే కులపోళ్ళు. ఇదంతా నేను ఓపెన్ గా బయట పెడితే నా మీద పడి ఏడుస్తారు. నువ్వు దేవుని సేవకుణ్ణి అంటున్నావని శాపనార్థాలు పెడతారు. చేతగాక బైబిల్ చదవలేక తీర్పు తీరుస్తున్నావని పెద్ద పెద్ద మాటలు మాట్లాడతారు. బైబిల్ కూడా తెరవరు ఇంట్లో. మీకు అసలు విషయం తెలియచేస్తేగా. బైబిల్ని పక్కన పెట్టేసి సంఘాల్లో కూడా కులాన్ని దూర్చి యేసయ్య రక్తాన్ని అపహాస్యం చేస్తూ ఇష్టానుసారంగా నడిపే కులపిచ్చోళ్ళు లేరా? కళ్ళు లేని కబోదులు వీళ్ళు. మీ లెక్క రేపు ఖచ్చితంగా తేలుతుందిలే, ఏ ఒక్కడూ తప్పించుకోలేడు. ఆనాటి పరిసయ్యులు సద్దూకైల పరిస్థితి కూడా అదే కదా, కులపిచ్చేగా. అందుకేగా మత్తయి సువార్త 3వ అధ్యాయం 7వ వచనంలో యోహాను గారు వాళ్ళను చూసి ఇలా అంటారు, సర్పసంతానమా, రాబోవు ఉగ్రతను తప్పించుకొనుటకు మీకు బుద్ధి చెప్పిన వాడెవడు? దేవుని వాక్యాన్ని పాటించని ఇలాంటి కులపిచ్చి క్రైస్తవులను దృష్టిలో పెట్టుకుని ఆ జడ్జీలు తీర్పులు తీరిస్తే బాగుంటుంది. క్రైస్తవ్యంలో కూడా వివక్ష ఉంది అని అది ముమ్మాటికి నిజం. వినడానికి కష్టమైన ఇది పచ్చి నిజం అండి. ఎందుకంటే వాళ్ళు క్రీస్తుని కాదు మతాన్ని వెంబడిస్తున్నారు. ఇక అసలు విషయానికి వద్దాం. ఆ అగ్రవర్ణాల నాయకులకు ఈ క్రైస్తవుల మీద ఎందుకంత కడుపు మంట? వీళ్ళ ఎస్సీ రిజర్వేషన్లు ఎందుకు లాక్కుంటున్నారు? అసలు వాళ్ళ కడుపు మంట అంతా ఏంటో తెలుసా? దశాబ్దాలుగా బానిసలుగా బ్రతికే దళితులకు, అణగారిన వర్గాలకు ఒక దిక్కు చూపించింది ఈ బైబిల్. వాళ్లకు అక్షరాలను నేర్పించింది, వాళ్ళ గొలుసులను తెంపి స్వేచ్ఛనిచ్చింది, వాళ్ళ బ్రతుకుకి ఒక రాజమార్గం చూపించింది ఈ బైబిల్. ఆ బైబిల్ చదివి యేసయ్యను నమ్ముకొని వీళ్ళు బాగుపడుతున్నారు, వాళ్లతో సమానంగా ఎదుగుతున్నారన్నదే వాళ్ళ అసలు బాధ. అందుకే బైబిల్ చదివే వాడికి వాడు బాగుపడుతుంటే మా రిజర్వేషన్లు వాడికి ఎందుకు ఇవ్వాలి అనే కదా వాళ్ళ కుట్రంతా. వాళ్ళ ఆలోచన ఏంటంటే ఈ బైబిల్ని ఎవడో చదవకూడదని, దాన్ని ఒక బూతు పుస్తకం అని పనికిమాలిన వాగుడు ఆగుతున్నారు. పవిత్రమైన దేవుణ్ణి పీసు అని హేళన చేస్తూ నోటికొచ్చినట్లు బూతులు తిడుతున్నారు. వీళ్ళ అసలు ఎజెండా ఏంటో తెలుసా? మనతో పక్క ఇళ్లలో కలిసిమెలిసి బ్రతికే అమాయక హిందువుల మెదళ్లలోకి వీళ్ళు విషంతో కూడుకున్న ఐడియాలజీని రుద్దుతున్నారు. వాళ్ళు మతం మారుస్తున్నారు, దేవుళ్లను తిడుతున్నారు అని అబద్ధాలు చెప్పి మన వాళ్ళ మీదకే వాళ్ళను ఉసుగొల్పుతున్నారు, దాడులు చేయిస్తున్నారు, చర్చిలను కూలగొడుతున్నారు. అసలు ఒక నిజమైన క్రైస్తవుడు ఎవడికి అన్యాయం చేశాడు? ఎవరిని చంపాడు? ఎవరి ఆస్తులు లాక్కున్నాడు? ఎవరి మీద దౌర్జన్యం చేశాడు? ప్రేమించమని చెప్పాడే తప్ప పగ తీర్చుకోమని బైబిల్ ఎక్కడా చెప్పలేదే. అవును, గొర్రె ముసుగులో ఉన్న తోడేలు మన క్రైస్తవ్యంలో కూడా ఉన్నారు. యేసుక్రీస్తు అన్నాడు కదా ఆ కుక్క అని, అలాంటి కుక్కలు కూడా ఉన్నాయి, నేను కాదనట్లేదు. కానీ ఒక నిజమైన క్రైస్తవుడు దేశానికి చేసిన ద్రోహం ఏంటి? వీళ్ళందరూ భయపడుతున్నట్లుగా రాజ్యాంగం ఇచ్చిన ఈ రిజర్వేషన్ల వల్ల దళితులందరూ ఏమైనా బాగుపడిపోయారా? మీరు పనిచేసే మీ గవర్నమెంట్ ఆఫీసుల్లో చుట్టూ తిరిగి చూడండి ఒకసారి. అక్కడ ఎంతమంది ఎస్సీలు ఉన్నారు, ఎస్టీలు ఉన్నారు, ముస్లింస్ ఉన్నారు? వాళ్ళు వేల మీద లెక్క పెట్టేంతమందే ఉంటారు. మిగతా 90% ఉద్యోగాలన్నీ ఎవరి చేతుల్లో ఉన్నాయో ఒకసారి ఆలోచించండి. అయినా సరే మన వాళ్ళకే రిజర్వేషన్లు ఇచ్చేస్తున్నారని, రిజర్వేషన్ల ఫలాలు పొందుకుంటున్నారని, క్రైస్తవులుగా ఉండి రిజర్వేషన్లు పొందుకుంటున్నారని పెద్ద ఏడుపు. దీనికి కారణం దళితుల్లోనే ఇంకా బానిస భావాలు పోకపోవటం వల్లే, ఆ అగ్రవర్ణాలకు ఇంకా కొమ్ము కాయటం వల్లే. అరే మనం చదువుకోవాలి, మన పిల్లల్ని చదివించాలి, కష్టపడాలి, మనల్ని మనం బాగు చేసుకోవాలి, మన వాళ్ళని బాగు చేయాలి, పైకి లేపాలి అనే ఆలోచన విధానాలు ఇంకా ఎస్సీ వాడల్లో, మాలవాడల్లో ఇంకా రాలేదండి. దీన్ని చూసే ఆ అగ్రవర్ణాలు ఇంకా చంకలు గుద్దుకుంటున్నారు. వీళ్ళు చదువుకోరు, వీళ్ళకి ఆ తెలివి రాకముందే చట్టాలతో వాళ్ళ గొంతు నొక్కేద్దామని ఇలాంటి కుట్రలు పన్నుతున్నారు. రిజర్వేషన్లు పొందుకొని మీరు చదువుకొని మీరు ఉద్యోగాలు సంపాదించి మీ పిల్లల్ని మిమ్మల్ని బాగు చేసుకొని మీ తెలివిని మీ వరకు ఉపయోగించుకోవటానిక? మీతో పాటు ఉన్న వాళ్ళకి చేయందించరా? ఆలోచించుకోండి మీకు మీరే. ఇక్కడ మనం కేవలం దళితుల గురించి, క్రైస్తవుల గురించే కాదు, మన సమాజంలో ఉన్న ఇంకొక చేదు నిజాన్ని కూడా ఖచ్చితంగా మాట్లాడుకోవాల్సిందే. ఎందుకంటే నా గుండెల్లో ఒకవైపు దళితుల మీద, క్రైస్తవుల మీద బాధ ఉంటే, ఇంకోవైపు నా తోటి స్నేహితుల గురించిన బాధ కూడా ఉంది. అసలు ఈ దేశంలో వివక్ష కేవలం దళితుల మీద మాత్రమే జరుగుతుందా అంటే ఖచ్చితంగా కాదండి. నా స్నేహితుల్లోనే ఎంతో మంది ఓసీ, బీసీ కులాలకు చెందిన నిరుద్యోగులున్నారు. వాళ్ళ ఇంటి పేరు చూస్తే చౌదరనో, నాయుడనో, లేక రాజనో, రెడ్డనో, పటేలనో ఒక పెద్ద అగ్రవర్ణం కావచ్చు. కానీ వాళ్ళ ఇంటి తలుపులు తెరిచి లోపలికి వెళ్లి చూస్తే అక్కడ కనిపించేది కూడా పచ్చడి మెతుకులే. బయట ప్రపంచానికి వాళ్ళు మేం పలానా అగ్రవర్ణం అని చెప్పుకోవడానికే తప్ప పూట గడవని స్థితిలో, కరెంటు బిల్లు కట్టలేని స్థితిలో ఉన్న ఓబీసీలు, బీసీలు ఈ రాష్ట్రంలో, ఈ దేశంలో లక్షల మంది ఉన్నారు.
ఇదొక కన్నీటి వాస్తవం. వాళ్ళ పరిస్థితి మరీ దారుణం. ఎంత దారుణంగా ఉంటుందంటే వాళ్ళు చదువుకోవడానికి, ఒక ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకోవడానికి అటు రిజర్వేషన్లు అందవు, ఫీజులు కట్టడానికి ఇటు సరైన ఆర్థిక స్తోమత ఉండదు. కులం అనే అగ్రవర్ణపు అడ్డుగోడ వెనక వీళ్ళు కూడా ఈ వ్యవస్థ చేతిలో బాధితులే. ఒక పూట అన్నం తినడానికి కూడా ఏడవాల్సిన పరిస్థితుల్లో ఈ రోజు కూడా చాలా కుటుంబాలున్నాయి. అయినా సరే అగ్రవర్ణం అనే మొహమాటంతో ఎవరిని చెయ్యి చాచి అడగలేని ఎంతో మంది అగ్రవర్ణ నిరుపేదలు ఈ రోజు చస్తూ బ్రతుకుతున్నారు. కానీ ఇక్కడ అసలు ట్విస్ట్ ఏంటో తెలుసా? మన రాజ్యాంగ పితామహుడు అంబేద్కర్ గారు రిజర్వేషన్లు ఇచ్చింది కేవలం ఆర్థిక అభివృద్ధి కోసం మాత్రమే కాదు. అది వేల ఏళ్లుగా అనగదొక్కబడిన దళితులకు సామాజిక సమానత్వం తీసుకురావడం కోసం ఇచ్చారు. కానీ ఈ రోజు మన రాజకీయ నాయకులు, ఈ పాలకులు మనల్ని ఎలా ఆడుకుంటున్నారో చూడండి. ఒక ఓసీ పేదవాడు తన పేదరికం వల్ల చదువుకోలేక, ఉద్యోగం రాక గుండెలు పగిలేలా ఏడుస్తున్నాడు. మరోపక్క ఒక దళితుడు తన కులం వల్ల సమాజంలో ఊరి బయట బతుకుతూ, తన మతం వల్ల చట్టబద్ధమైన అట్రాసిటీ చట్టం రక్షణ కోల్పోయి, శవాన్ని పూడ్చడానికి వెళ్లే దారి లేక దిక్కులేని పరిస్థితిలో ఏడుస్తున్నాడు. అంటే ఇక్కడ చూడండి, ఇక్కడ ఈ వ్యవస్థ, ఈ కుటిల రాజకీయాలు మనందరినీ ఏదో ఒక రకంగా వాడుకుంటున్నాయి. పేదరికం అనేది కుల మతాలకు అతీతంగా అందరినీ బాధిస్తోంది. కానీ మనం కలిసికట్టుగా పేదరికం మీద పోరాడకుండా ఒకరి మీద ఒకరం కులం పేరుతో, మతాల పేరుతో, రిజర్వేషన్ల పేరుతో కొట్టుకు చచ్చేలా చేసి అసలైన అభివృద్ధిని, అసలైన న్యాయాన్ని పాలకులు పక్కన పెడుతున్నారు. వాడికి రిజర్వేషన్ వచ్చింది కాబట్టి నీకు రాలేదు అని ఓసీ వాడి మైండ్లో విషయం నింపుతున్నారు. వాడు అగ్రవర్ణం కాబట్టి నిన్ను అనగదొక్కుతున్నాడు అని దళితుడి మైండ్లో విషయం నింపుతున్నారు. ఒక ఓసీ అబ్బాయి ఆస్తిపాస్తులు లేకపోయినా సమాజంలో వాడి కులాన్ని బట్టి కనీస ఒక గౌరవం ఉంటుంది. కానీ ఒక దళితుడికి, ఒక క్రైస్తవుడికి ఆ గౌరవం ఉండదు. అంటరాని వాడిగానే చూస్తారు. పైగా వాడికి రాజ్యాంగం ఇచ్చిన చట్టబద్ధమైన రక్షణ కూడా లాక్కుంటున్నారు. కాబట్టి మన పోరాటం కులాల మధ్య కాదు, ఈ వ్యవస్థలో ఉన్న లోపాల మీద జరగాలి. పేదవాడు ఏ కులంలో ఉన్నా, ఏ మతంలో ఉన్నా వాడికి న్యాయం జరగాలి. అగ్రవర్ణాల్లో ఉన్న పేదవాడికి ఆర్థిక సాయం అందాలి. దళితుల్లో ఉన్న పేదవాడికి సామాజిక రక్షణ దక్కాలి. అంతేకాని ఒక వ్యక్తిని కులం పేరుతో దూషిస్తూ, ఊరి బయట ఉంచుతూ, మళ్లీ వాడు క్రీస్తుని నమ్ముకుని మతం మారాడు కాబట్టి వాడికి ఇక రిజర్వేషన్ ఏమో, రక్షణేమో అనడం ఎంతవరకు ధర్మం? పేదరికం వల్ల ఓసీలు నష్టపోతున్నారు, వివక్ష వల్ల దళితులు నష్టపోతున్నారు. కానీ ఈ రెండు, పేదరికం, సామాజిక వివక్ష కలిపి ఒక దళితుణ్ణి, ఒక క్రైస్తవుణ్ణి మరింత నరకంలోకి నెడుతున్నాయి. ఈ వీడియో చూస్తున్న వాళ్ళు జాగ్రత్తగా గమనించండి. ఈ రాజకీయ నాయకుల కుట్రలు అర్థం చేసుకోండి. మనలో మనం కొట్టుకొని చేస్తే రాజకీయ నాయకులకు అది చాలా ఈజీ ప్రాసెస్ అవుతుంది. ఇప్పటిదాకా మనం సుప్రీంకోర్టు తీర్పు చూసి అంతే, ఇక దళిత క్రైస్తవుల పని అయిపోయింది, రిజర్వేషన్ల చాప్టర్ క్లోజ్ అయిపోయింది అని అనుకుంటే పొరపాటేనండి. ఈ సుప్రీంకోర్టు తీర్పు కేవలం ఇప్పుడు ఇస్తున్న చట్టపరమైన అడ్డంకికి మాత్రమే నష్టం చేసింది. కానీ దశాబ్దాలుగా మన దేశంలో నలుగుతున్న ఈ భయంకరమైన సామాజిక సమస్యకు ఇది ఫైనల్ జడ్జిమెంట్ కాదు. మరి భవిష్యత్తు సవాళ్ళేంటి? దళిత క్రైస్తవులకు ఇంకా ఏదైనా ఆశ మిగిలిందా అంటే ఎస్, ఖచ్చితంగా ఒక ఆశ ఉందండి. అది సెంట్రల్ గవర్నమెంట్ నియమించిన జస్టిస్ కేజీ బాలకృష్ణన్ చేతుల్లోనే ఉందనే అంశం ఇప్పుడు అత్యంత కీలకంగా మారింది. భారత మాజీ ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ కేజీ బాలకృష్ణన్ గారి అధ్యక్షతన ఏర్పడిన ఈ అఫీషియల్ కమిటీ నివేదిక కోసం దేశవ్యాప్తంగా లక్షలాది మంది దళిత క్రైస్తవులు తమ కళ్ళు కాయలు కాచేలా ఎంతో ఆశతో ఎదురుచూస్తున్నారు. ఈ కమిటీ తన ఫైనల్ రిపోర్ట్ను వచ్చే ఏప్రిల్ నాటికి సుప్రీంకోర్టుకు మరియు కేంద్ర ప్రభుత్వానికి సమర్పించే అవకాశం ఉందంటున్నారు. ఈ నివేదిక ఆధారంగానే భవిష్యత్తులో మన రాజ్యాంగంలో సవరణలు జరగాలా, లేక దళిత క్రైస్తవులకు కొత్త చట్టాలు ఏమైనా తీసుకురావాలా అనే అవకాశం ఉంది. కాబట్టి దళిత క్రైస్తవులందరికీ ఇది ఒక టెన్షన్తో కూడుకున్న వెయిట్ అండ్ వాచ్ సమయం అని చెప్పాలి. వందల ఏళ్లుగా భయంకరమైన కాస్ట్ డిస్క్రిమినేషన్ అనుభవించి ఇప్పుడు దేవుని నమ్ముకున్న తర్వాత కూడా సామాజికంగా, ఆర్థికంగా వెనకబడే ఉన్న దళిత క్రైస్తవుల కన్నీటి బాధలను ఈ కమిటీ ఏ కోణంలో గుర్తిస్తుందో అనేది ఇప్పుడు అంతా చర్చనీయాంశంగా మారింది. ఇక్కడ క్రైస్తవ లాయర్లు, మేధావులు ఒక ముఖ్యమైన వాదన వినిపిస్తున్నారు. అదేంటంటే ఇండియనైజేషన్ ఆఫ్ ఫారిన్ రిలీజియన్స్, విదేశీ మతాల భారతీకరణ. అంటే క్రైస్తవ్యం లాంటి విదేశాల్లో పుట్టిన మతాలు సిద్ధాంతపరంగా వాళ్ళ పవిత్ర గ్రంథాల్లో కులాన్ని గుర్తించకపోయినా సరే, అవి భారతీయ సమాజంలోకి వచ్చిన తర్వాత ఇక్కడ మట్టిలో ఉన్న కుల వ్యవస్థను, ఆ హెచ్చుతగ్గులను తమకు తెలియకుండానే అలవర్చుకున్నాయి అనేది ఒక పచ్చి నిజం. ఈరోజు యేసుక్రీస్తును నమ్ముకున్నాక కూడా దళిత క్రైస్తవులు తమ సొంత చర్చిలలో కూడా, పెళ్లిళ్లలో కూడా అగ్రవర్ణ క్రైస్తవుల చేతిలో వివక్షతను ఎదుర్కొంటున్నారనేది ఎవరూ కాదనలేని చేదు సామాజిక వాస్తవం. అందుకే క్రైస్తవ సంఘాలు ఏమంటున్నాయంటే, అయ్యా మీరు కేవలం మత ప్రాతిపదికన కాకుండా క్షేత్రస్థాయిలో ఒక దళిత క్రైస్తవుడు సమాజంలో పడుతున్న ఆ అంటరానితనం, ఆ వివక్షకే ప్రాధాన్యత ఇచ్చి మాకు రిజర్వేషన్లు ఇవ్వండి అని కోరుకుంటున్నారు. ప్రస్తుతం ఈ కేజీ బాలకృష్ణన్ కమిటీ ఇప్పటికే వివిధ రాష్ట్రాల్లో పర్యటించి ఈ నిజాలపై సాక్ష్యాధారాలను సేకరిస్తుంది. దళిత క్రైస్తవులు చర్చిల్లోకి వెళ్లిన తర్వాత కూడా వారి పాత కుల గుర్తింపు అలాగే ఉంటోందా, లేక వారు నిజంగానే క్రైస్తవులు చెప్పే ఆ సమానత్వాన్ని సమాజంలో అనుభవిస్తున్నారా అనే విషయాలను ఈ కమిటీ నిశ్చితంగా భూతద్దం పెట్టి మరీ పరిశీలిస్తోంది.
ఒకవేళ క్షేత్రస్థాయిలో దళిత క్రైస్తవులపై అంటరానితనం వివక్ష ఇంకా కొనసాగుతున్నట్లు గనక ఈ కమిటీ ఆధారాలతో నిర్ధారిస్తే 1950 నాటి ఆ క్రూరమైన ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఖచ్చితంగా మార్పులు చేయాలని అది ప్రభుత్వానికి సిఫార్సు చేయవచ్చు. ఆ ఆశతోనే కోట్లాది మంది దళిత క్రైస్తవులు ఎదురుచూస్తున్నారు. తప్పకుండా ఈ విషయం మీద ప్రార్థన చేద్దాం. మీరు కూడా తప్పకుండా ప్రార్థన చేయండి. ఈ కమిటీ రిపోర్ట్ సమర్పించిన తర్వాతే సుప్రీంకోర్టు, కేంద్ర ప్రభుత్వం ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉంది. భవిష్యత్తులో ఈ చట్టం ఏమైనా మారవచ్చా, లేదా దళిత క్రైస్తవులకు ఒక ప్రత్యేక కేటగిరీ కింద ఏమైనా రిజర్వేషన్లు కల్పిస్తారా అనేది చూడాలి. ఇదండి దళిత క్రైస్తవుల ఎస్సీ రిజర్వేషన్లకు సంబంధించిన చట్టపరమైన రాజ్యాంగబద్ధమైన వాస్తవాలు. ఇంతసేపు నేను ఈ వీడియో మొత్తం రాజ్యాంగం గురించి, చట్టాల గురించి మాట్లాడుతూ చాలా చోట్ల దళిత క్రైస్తవులు అనే పదాన్ని వాడాను కదా. ఈ పదం విన్న వెంటనే చాలా మందికి మనసులో ఒక పెద్ద డౌట్ రావచ్చు. బ్రదర్, బైబిల్ ప్రకారం యేసుక్రీస్తు రక్తంలో కడగబడ్డాక మనలో కులం లేదు, మతం లేదు అంటారు కదా. బైబిల్లో ఎక్కడ దళిత క్రైస్తవులు అనే పదం లేదే. క్రైస్తవులని మాత్రమే పిలువబడ్డారు తప్ప అది ఒక కులం కాదు కదా. మరి మీరేంటి ఒక కొత్త కులాన్ని సృష్టించినట్లుగా దళిత క్రైస్తవులని మాట్లాడుతున్నారు అని మీరు నన్ను ప్రశ్నించవచ్చు. ఈ ప్రశ్నకు నా దగ్గర సమాధానం ఉందండి, వినండి. వాస్తవానికి బైబిల్ ప్రకారం దళిత క్రైస్తవుడు అనేది ఎక్కడా లేదు. దెర్ ఈజ్ నో సచ్ థింగ్ యాజ్ దళిత్ క్రిస్టియన్ ఇన్ ద బైబిల్. క్రీస్తును నమ్ముకున్నవాడు కేవలం దేవుని బిడ్డ మాత్రమే. అందులో ఎటువంటి కులమూ లేదు, ఎటువంటి మతమూ లేదు. క్రీస్తు యేసునందు మీరందరూ ఏకమై ఉన్నారు అని గలతీయులకు రాసిన పత్రికలో మనం చూశాం. ఇది ఆత్మీయమైన పచ్చి నిజం. మరి నేనెందుకు ఈ వీడియోలో ఆ పదాన్ని పదే పదే వాడాను? దీనికి కారణం నా ఆత్మీయత కాదండి, ఈ సమాజపు దౌర్భాగ్య స్థితి. ఈ వీడియో చూస్తున్న సామాన్యులకు, లాయర్లకు, జడ్జీలకు, రాజ్యాంగం తెలిసిన వాళ్లకు సామాజికంగా అర్థం కావటం కోసమే నేను ఈ పదాన్ని వాడాను. ఒక దళితుడు అంటరానితనం భరించి అనగదొక్కబడి ఉండి ఆ బాధల్లో క్రీస్తు ప్రేమను చూసి యేసయ్యను వెంబడిస్తే ఈ సమాజం వాడిని ఏమని పిలుస్తోంది? వాడిని కేవలం క్రైస్తవుడిగా చూస్తోందా? లేదుగా, వాడిని దళిత క్రైస్తవుడు అంటుంది, దళితుడిగానే చూస్తుంది. అంటే సమాజం, ప్రభుత్వాలు, చట్టాలు కలిసి ఒక దళితుడికి క్రీస్తుని నమ్ముకున్నందుకు వాడి ముఖం మీద కొట్టిన ఒక సామాజిక ముద్ర ఈ దళిత క్రైస్తవులనే పదం. వాడుక ప్రకారం అందరికీ అర్థమయ్యేలా లీగల్ లాంగ్వేజ్ లో వాళ్ళ బాధను వివరించడానికే నేను ఆ పదాన్ని ఒక సూచికగా వాడాను తప్ప మళ్ళీ దీన్ని ఇంకో కులం అనుకోకండి. క్రైస్తవ్యంలో దళిత క్రైస్తవుడు, రెడ్డి క్రైస్తవుడు, కమ్మ క్రైస్తవుడు, కాపు క్రైస్తవుడు అనే కులాలు ఉండవు, ఉండకూడదు కూడా. ఒకవేళ అలా ఉంటే వాడు క్రైస్తవుడే కాదు. ఆ కుల గర్జిని శుభ్రపరచుకోకపోతే నీ సంఘం క్రైస్తవ సంఘం కాదు, నీది ఒక కుల సంఘం. నువ్వు ఒక కులపిచ్చోడివి. ఆ సంఘంలో క్రీస్తు ఉండడు, ఎందుకంటే క్రీస్తు కాకుండా నీకు మతం ముఖ్యం కాబట్టి. ఈ విషయాలు వినటానికి కొంచెం కఠినంగా ఉన్నా, నా మాటలు కొంచెం హార్ష్గా ఉన్నా, ఇది ఉన్న వాస్తవం అండి. క్రీస్తు రక్తం ద్వారా కడగబడిన మన ఐడెంటిటీ ఒక్కటే, మనం సిలువ మోస్తున్న దేవుని బిడ్డలం, అంతే. ఈ సామాజిక ముద్రలు అన్నీ కేవలం ఈ భూమి మీదే, పరలోకంలో వీటికి స్థానం లేదు. ఒకవేళ అవి నీతో పాటు వస్తాయి అనంటే నీకు పరలోకంలో స్థానం లేదు. ఈరోజు నేను చెప్పిన ఈ నిజాలు మీలో కొంతమందికి చేదుగా అనిపించవచ్చు, కానీ ఇది ఈ దేశంలో మన సంఘాల్లో నడుస్తున్న చీకటి చరిత్ర. మనం మారాలి. బాబాసాహెబ్ అంబేద్కర్ గారు చెప్పినట్లు చదువు అనేది ఒక ఆయుధం. ఆ ఆయుధాన్ని మనం పట్టుకోవాలి. విశ్వాసం అనేది స్వేచ్ఛ. కులం అనేది ఒక క్యాన్సర్. ఆ క్యాన్సర్ మన రక్తంలో, వాళ్ళ రక్తంలో ఉన్నంత వరకు నువ్వు ఏ దేవుణ్ణి నమ్ముకున్నా నీ కుల వివక్ష పోదు. కానీ వాళ్ళు మన కాగితాలను లాక్కోగలరు, మన సర్టిఫికెట్లను లాక్కోగలరు. కానీ యేసయ్య శిలువ రక్తం ద్వారా మనకు వచ్చిన ఆ రక్షణను, ఆ ఆత్మీయ స్వేచ్ఛను వాళ్ళు ఎన్నటికీ లాక్కోలేరు. చట్టపరమైన మన హక్కుల కోసం రాజ్యాంగబద్ధంగా పోరాడదాం. చదువుతో, మేధస్సుతో ఎదిగి వాళ్ళ కుట్రలను తిప్పికొడదాం. కానీ ఫ్యూచర్లో ఎన్ని కష్టాలు వచ్చినా, వాళ్ళు రిజర్వేషన్లు తీసేసినా సరే, మన విశ్వాసంలో మనం ఎన్నటికీ రాజీ పడకూడదు. ఈ విషయాన్ని బాగా గుర్తుపెట్టుకోండి. పరలోక రాజ్యంలో రిజర్వేషన్లు ఉండవు, అక్కడ కులాలుండవు, మతాలుండవు. యేసయ్య రక్తం ఒక్కటే మనకు ఎంట్రీ పాస్. సుప్రీంకోర్టు ఇచ్చిన ఈ తీర్పు చూసి చాలా మంది దళిత క్రైస్తవ కుటుంబాలు ఈరోజు ఎంతో ఆవేదనలో, భయంలో ఉన్నారు. మా పిల్లల భవిష్యత్తు ఏమైపోతుంది, వాళ్ళకు ఉద్యోగాలు వస్తాయా, వాళ్ళ చదువులు కొనసాగుతాయని కన్నీళ్లు పెట్టుకుంటున్నారు. కానీ వాళ్ళందరికీ నేను చెప్పే మాట ఒక్కటే, ఈ లోకపు చట్టం ఎప్పుడూ కూడా కాగితాల మీద ఉన్న ఆ నిబంధనలను, ఆ ఆర్డర్స్ని మాత్రమే చూస్తుంది. కానీ మన దేవుడు మన హృదయాంతరాలను, మన కన్నీటిని చూస్తాడు. ఒక దళితుడు అంటరానితనం భరించి అవమానాలు పడి యేసయ్య ప్రేమను రుచి చూసి ఆ క్రీస్తు రక్తం ద్వారా కడగబడ్డాక క్రైస్తవ విశ్వాసం అనేది కేవలం ఎస్సీ రిజర్వేషన్ల కోసమో లేదా ఏవో ప్రాపంచిక ప్రయోజనాల కోసమో తీసుకునేది కాదు కదా. ఇది దేవుడు మనకిచ్చిన ఉచితమైన రక్షణ. ఇది సంపూర్ణంగా, కంప్లీట్ గా ఈ లోకాన్ని దాటి అవుట్ ఆఫ్ ది బాక్స్ మన ఆత్మ రక్షణకు సంబంధించినది. ఈ లోకంలో మనకు మనుషులు రాసిన చట్టాల ద్వారా కొన్ని ప్రాథమిక హక్కులు లభించకపోవచ్చు. వాళ్ళు ఆ సర్టిఫికేట్స్ ని నిర్దాక్షిణ్యంగా లాక్కోవచ్చు. కానీ క్రీస్తులో మనకు లభించే ఆ అద్భుతమైన ఆత్మీయ స్వేచ్ఛ వాటన్నిటికంటే, ఈ లోకపు ఐశ్వర్యం కంటే ఎన్నో కోట్ల రెట్లు గొప్పది. ఈ భూమి మీద చట్టం ఇచ్చే మన కుల ధృవీకరణ పత్రం అనేది మన లీగల్ ఐడెంటిటీ.
కానీ మనల్ని దేవుని బిడ్డలుగా మార్చే పరలోకపు పౌరసత్వం అనేది మన స్పిరిచువల్ ఐడెంటిటీ. అది అత్యున్నతమైనది, శాశ్వతమైనది అని మనం ఖచ్చితంగా గుర్తుంచుకోవాలండి. ఒకవేళ లోకం నీకున్న రిజర్వేషన్స్ ని కట్ చేయొచ్చు, కానీ సృష్టికర్త అయిన యేసయ్య నిన్ను ఎప్పుడూ విడిచిపెట్టడు. ఆయన తన ఐశ్వర్యం చొప్పున నిన్ను అద్భుతంగా పోషిస్తాడు. అలా అని చెప్పి మనం అన్యాయాన్ని భరిస్తూ మౌనంగా ఉండిపోవాలా? లేదు. రాజ్యాంగం మనకు కల్పించిన హక్కుల కోసం ఒక భారతీయ పౌరుడిగా మనం కోర్టుల ద్వారా న్యాయ పోరాటం చేస్తూనే ఉండాలి. అది మన సామాజిక బాధ్యత. అయితే అదే సమయంలో దేవుని బిడ్డలుగా మనకు ఉన్న ఆ ఉన్నతమైన పరలోకపు పిలుపును కూడా మనం ఎప్పటికీ మర్చిపోకూడదు. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 19వ వచనం. ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమై ఉన్న ఎడల మనుష్యులందరికంటే దౌర్భాగ్యులమై ఉందుము అని పౌలు గారు అన్నారు. అంటే మన నిరీక్షణ ఈ లోకానికే, ఈ భౌతిక జీవితానికే, ఈ ఉద్యోగాలకే పరిమితం కాలేదు. మన పౌరసత్వం పరలోకం అందున్నది. రాబోయే రోజులు క్రైస్తవులకు మరింత కఠినంగా మారబోతున్నాయి. దేశంలో మారుతున్న చట్టాలను, ప్రభుత్వ ఉత్తర్వులను మనం ఒక కంట గమనిస్తూనే మనం విశ్వాసంలో కొండంత స్థిరంగా ఉండాలి. ఒకే ఒక సర్టిఫికెట్ పోయిందని లోకంతో రాజీపడి క్రీస్తును వదిలేసి రీకన్వర్షన్, గర్వాపసి లాంటి తప్పులు చేసి నిత్యత్వాన్ని పోగొట్టుకోమాకండి. ఈరోజు చట్టాలు దళితులను బ్లాక్మెయిల్ చేస్తున్నాయి కదా. నువ్వు యేసయ్యను వదిలేస్తేనే నీకు ఉద్యోగం ఇస్తాం, రిజర్వేషన్ ఇస్తాం, బ్రతుకు తెరుగునిస్తాం అని ఒక మనిషిని ఆర్థికంగా దెబ్బతీసి దేవునికి దూరం చేయాలని చూస్తున్నాయి కదా. ఇదంతా దేనికి సంకేతమో తెలుసా? రాబోయే బీస్ట్ సిస్టమ్కి ఇదొక చిన్న ట్రైలర్ లాంటిది. బైబిల్లో ప్రకటన గ్రంథం 13వ అధ్యాయం స్పష్టంగా చెప్తుంది, భవిష్యత్తులో ఆ అపవాది మృగం ముద్ర లేనిదే ఎవడు కొనలేడు, అమ్మలేడు, బ్రతకలేడు అని. ఈరోజు రిజర్వేషన్లతో మొదలైన ఈ కండిషన్ రేపు నీ ప్రాణంతో బేరం ఆడుతుంది, నీ కుటుంబంతో ఆటలాడుతుంది. ఆ మహాశ్రమల కాలానికి, ఆ బీస్ట్ సిస్టమ్కి ఈ లోకం, ఈ ప్రభుత్వాలు ఎలా కనెక్ట్ అవుతున్నాయో, ఎలా సిద్ధమవుతున్నాయో ఇప్పటికైనా మీ ఆత్మీయ కళ్ళు తెరిచి చూడండి. ఈ అత్యంత కీలకమైన, కళ్ళు తెరిపించే లీగల్ అండ్ స్పిరిచువల్ సమాచారాన్ని దయచేసి ప్రతి ఒక్క దళిత క్రైస్తవ కుటుంబానికి, ముస్లిం కుటుంబానికి, మీ తోటి విశ్వాసులకు చేరేలా, వాళ్ళలో ఉన్న భయాలు పోయేలా వెంటనే వాట్సాప్లో, ఫేస్బుక్లో షేర్ చేయండి. దేవుని వాక్యం పట్ల వారిని ధైర్యపరచండి. సుప్రీంకోర్టు తీర్పు పట్ల, అలాగే మన క్రైస్తవుల బాధ్యత పట్ల మీ అభిప్రాయాలను తప్పకుండా కింద కామెంట్ చేసి నాకు తెలియజేయండి. మీ ప్రతి కామెంట్ దేవుని బిడ్డలకు ఒక ఆదరణ అవుతుంది. మన ప్రభు అయిన యేసుక్రీస్తు మేఘాల మీద బహు త్వరగా రానయ్యున్నాడు. ఆ దినాన ఏ కుల భేదాలు ఉండవు. ఆయన తన రక్తం చేత కడగబడిన వారినందరినీ ఒకేలా మహిమలోకి తీసుకువెళ్తాడు. మనం ఆ ఆత్మీయ పోరాటంలో కడవరకు నిలబడదాం. ఈ కుట్ర పట్ల, సంఘాల్లో ఉన్న కులపిచ్చి పట్ల మీ అభిప్రాయం ఏంటో ఖచ్చితంగా కింద కామెంట్లో రాయండి. అటు రాజకీయ పరంగానైనా, ఇటు సంఘం పరంగానైనా నిజాలను నిర్భయంగా మాట్లాడే మన రక్షకుడు ఛానల్ని సపోర్ట్ చేయడానికి వెంటనే ఈ వీడియోని లైక్ చేయండి. ఈ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. ఫ్యూచర్లో వచ్చే వీడియోస్ కోసం, నోటిఫికేషన్స్ కోసం బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. దేవుని అపారమైన కృప, ఆయన ఆదరణ మీ హృదయాలకు, మీ కుటుంబాలకు తోడై ఉండునుగాక. మిమ్మల్ని, మీ కుటుంబాన్ని ఆయన రాకడ కొరకై సిద్ధపరచునుగాక. ఆమేన్. ఈ అంత్య దినాలలో మనకు సిద్ధపాటును కలుగజేసే అనేక విషయాలను ఈ బుక్లో పొందుపరిచాం. స్క్రీన్ మీద కనిపిస్తున్న నంబర్కి ఇప్పుడే వాట్సాప్ చేయడం ద్వారా మీరు ఈ బుక్ని ఆర్డర్ చేసుకోవచ్చు. జీసస్ కమింగ్ సూన్, సో బీ ప్రిపేర్డ్. మేఘమామనునై వచ్చుచున్నాను, రాజానే రాజు మహిమాన్వితుడే. మేఘమామనునై వచ్చుచున్నాను.